తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు కాళ్ళ దెబ్బ తగులుతాయి మేకప్ ప్రాబ్లం వల్ల ఆసరెడ్డి తిరుపతి గారు మాజీ సర్పంచ్ దేవాడ గుర్రం లక్ష్మి గారు మాజీ సర్పంచ్ రాపన్పల్లి. గుర్రం శ్రీనివాస్ గారు పిల్లి సత్యన్న గారు రాంపూర్ డీలర్ తొందరగా రావాల్సిందిగా మనం చేసింది. చింతల కోమల్ రెడ్డి ఆర్డీఓ పైసా గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా మా మనవి. గంగుల సీతారాం రెడ్డి గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గంగుల సీతారాం రెడ్డి గారు గ్రూప్ ఫోటోకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్వాహకులు, ఈ సభ అధ్యక్షులు పెద్దలు నూగురి మధుకర్ గారు మరియు బొల్లె కృష్ణయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రదారులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి లక్ష్మీపూర్ ఎలంపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చిరుతల మండలికి వెన్నంటి ఉండి అన్ని విధాలుగా విద్య నేర్పిస్తున్నటువంటి రావుల లక్ష్మీనారాయణ గారికి మరియు సమ్మన్న గారికి, రమేష్ గారికి నేను పిలువగానే మరియు భక్త మండలి ఏదైతే రామాయణ మండలి పిలుపు మేరకు వచ్చినటువంటి చెన్నూరు నుంచి వచ్చినటువంటి నా మిత్రులందరికీ, అదేవిధంగా గ్రామం నుంచి విచ్చేసిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత రోజుల క్రితము, గత కొన్ని సంవత్సరాల క్రితం అనేక కళలు మన గ్రామాలలో ఉండే. సిరిదల రామాయణ కావచ్చు, భాగవతం కావచ్చు, ఎల్లమ్మ మల్లమ్మ కథలు ఎన్నో విధాలుగా ప్రజలను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు ఉండే. కానీ కనుమరుగినటువంటి ఈ సమయంలో ఈ ఎంతో ఖర్చుతోటి సుమారు 4.5 లక్షల ఖర్చుతోటి కూడుకున్నటువంటి ఇది ఈ వ్యవస్థ. అదే కాకుండా దాదాపు 2-3 నెలల నుండి వాళ్ళు ఒక తపనతోటి, ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్న మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక
విషయం ఏదంటే ఇటువంటి కార్యక్రమంలో ఒక మంచి జ్ఞాన సంపద కలిగినటువంటి ఒక మేధస్సు ఉన్నటువంటి ఒక అమ్మను మీకు పరిచయం చేయడానికి ఈరోజు వారిని ఇక్కడ పిలవడం జరిగింది. అదేవిధంగా అమ్మగారి పేరు శ్రీ గురు మాత నిత్యలాంబ దేవాంగుల నారాయణమ్మ. ఆమె జన్మించిన జన్మస్థలము అలా తల్లి జంగమ్మ, తండ్రి పల్లపు రాములు. 1964లో పుణ్య దంపతులకు గురుగుళ్ళ గ్రామంలో జిల్లా నల్గొండలో వారు జన్మించడం జరిగింది. వారు ఏ విధమైనటువంటి కష్టాన్ని అనుభవించి ఈరోజు మన ముందుకు రావడం ఎంత నైపుణ్యత ఉన్నదో మీరే చూస్తారు. ఇప్పుడు వారు అత్తగారైనటువంటి ఊరు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మారు గ్రామం. అలా భర్త పేరు ఈదయ్య. ఏదైతే ఈ అమ్మ గత 35 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల క్రితం ఉపదేశం పొందినారు. వారి గురువు గారైనటువంటి గురువు శ్రీరామ్ కార్మికురాలు ఆమె నారాయణమ్మ మన హైదరాబాద్లో ఫిలిం సిటీలో వారు ఈ కార్యక్రమం తీసుకొని వారు దేశానికి పరిచయం కావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ నారాయణమ్మను ప్రతిభను గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వారిని సన్మానించారు ఢిల్లీకి పిలిపించి. అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వారిని పిలిపించి సన్మానించినటువంటి సన్మాన గ్రహీత నారాయణమ్మ గారు. కాబట్టి నారాయణమ్మ గారు ఇప్పుడు వేదికపై రావాల్సిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. నారాయణమ్మ గారు రావాలి. అదేవిధంగా వారి ఉన్నటువంటి వారి నైపుణ్యతను కూడా ఈ వేదిక ద్వారా మధ్యలో మీ అందరికీ వారి నైపుణ్యత చెప్తారు. మీరు అందరూ చాలా ఓపికతో వినవలసిందిగా కోరుతా ఉన్నాం. మధ్యలో మీరు కూడా అవకాశం ఇవ్వాలని భక్త మండలిని కోరుకోవడం జరుగుతుంది. जय सद्गुरुनाथ प्रभु महाराज को, जय सीतारामचंद्र प्रभु महाराज को, जय पवन सुत हनुमान को, जय सद्भक्त कोटि पादार विंदमुలకు. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहिता प्रज्ञानगणाद्गद्धो ब्रह्मेवावस्मि अहं पदार्थरहिता. श्री ब्रह्म विद्या गुरु विष्णु सूर्यं श्रीयाज्ञवल्क्यं जनकं सुखं च सान्दीपमेशं कृष्णं च अर्जुना सहितं उद्धवं च नमो नमः. भक्तजन श्रीधर स्वामिनं नित्यं बोधाकारणम् अव्यायं सद्गुरुं भजामि. अचल गुरु माताजी शीलं सूर्यकांतमांब समेत अचल गुरुजी वेंकटदासार्य सद्गुरु पादकमल सेवितं श्रीमती गुरुदयानंदं कस्तूरी रामबायं महितं निष्कल्मषानंदं राजयार्य राजयोगेंद्र पादकमल सेवितं श्रीमती गुरु कृपानंद पकिड़ विमलांब समेत नित्यानंद राजेश्वरार्य सद्गुरुं भजामि. अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमां श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परंपरं. जय सीतारामचंद्र प्रभु महाराज को. అయితే నాయన మాది హైదరాబాద్, మేము పుట్టుకం అది బీసీ వడ్డెర. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మేము అన్ని పనులు దేశమంతా తిరిగి చేసిన తర్వాత మా ఆయన గతించిన తర్వాత మా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి బిడ్డ ఎట్లా బతుకుతామని జిహెచ్ఎంసీ పని ఆమె పెట్టింది. మా అమ్మ పెట్టిన తర్వాత అలా చేస్తుంటే మా E6 బుచ్చన్న ఆయన ఫోక్ స్టార్ అని నా మనవడు చిన్నగా నేను ధ్యానం చేస్తుంటే
3 గంటల రాత్రి అది రికార్డ్ చేసి నాకు తెలియకుండా. అందుకు మీ సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకోవద్దు నాయన, నేను చెప్పాలంటే మీకు తెలియాలి కదా. అందుకు నా మనవడు పెడితే యూట్యూబ్లో ఎప్పుడో పెట్టిండు ఆ బాబు. పెడితే ఆ పాట తీసుకొని E6 బుచ్చన్న గారు 5:30కే వచ్చిండు. నేను డ్యూటీ చేస్తున్నా, యూనిఫామ్ వేసుకొని ఉన్న వీడియోలో కొడితే కూడా వస్తుంది అది. అందుకు వచ్చిన తర్వాత ఎవరో అని భయపడ్డా నేను, మా సార్ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరేమని. కాదు నారాయణమ్మ గారు మీరేనా అని ఆ ఫోన్లో పాట చూపిస్తే నేనే సారు అని నమస్కారం పెట్టి చూసిన. అప్పటి నుంచి నాయన నాకు 58 ఛానళ్ళు ఒక్కసారి రాలేదు. ఒక్కొక్క ఛానల్ 5 సార్లు మొదలు పెట్టుకొని 10 సార్ల వరకు సుమన్ టీవీ నిరూపణ 10 సార్లు వచ్చింది. అయోధ్యకు పోతుంటే ఒక 10 ఛానళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ అని సమయం లేదమ్మా నేను ఎట్లా ఇవ్వాలంటే, సరే ఎట్లన్నా నీ అమ్మంటే అన్నీ ఒకటేసారి లైన్గా పెడితే ఒకటేసారి ఇచ్చాను. అందుకు అయోధ్య పోయినా, మరి ఢిల్లీ పోయినా, ఎన్నెన్నో దేశాలు తిప్పిరు. మిథిలా నగరం జనక చక్రవర్తి ఊరు మన నేపాల్, అక్కడ పోయినా చాలా పోయినా. అందుకు అది టీవీలో యూట్యూబ్లో చూసి ఈ యొక్క రాజిరెడ్డి పటేల్ మీ అందరికీ పరిచయం చేసినందుకు అందుకు జై సద్గురునాథ ప్రభు మహారాజు, జై సీతా రామచంద్ర ప్రభు మహారాజు. అయితే నాకు నాయన సంగీతం రాదు. జన్మించి అఖిల విచలనెల్లా ప్రశంసి తాటకిని మర్దించి తపస్సు యాగముగాసి, తాటకిని మర్దించి తపస్సు యాగముగాసి తండ్రి వాక్యముతోను తమ్మునితో కూడి, తండ్రి వాక్యము తాటకిని మర్దించి తపస్సు యాగముగాసి శిలువ శాపము వాపి శ్రీని చేసి శివుని శాపము దుంచి సీతను పెళ్ళాడి పరశురాముని తాను భంగపరిసి తండ్రి వాక్యము కొరకు తమ్మునితో కూడి వహిదేవి తోడను వనముకేగి కరదూషణాదుల ఖండించి రాక్షస లంకకు రాజైన రావణుండరు తెంచి సతిని కొని పోవగా సాంబ్రముడికి సుగ్రీవగను కొని సుముఖుడయ్యప్పుడు వాలిని వధించి వరుసతోడ రాజ్యమతనికిచ్చి రాజుగా చేపట్టి కింద ఏగించి కీర్తి ఒడసి వాయు సుతుసేత జానకి వార్త తెలిసి తల్లి చేతువ బంధించి తరగదాటి రావణుని సుఖ భయము చే దయముల సగి ఘోర बोलो बोलो शंकर महाराज की चित्र चित्र हिंसका मृत्यु मृत्यु घंटिका मुच्यकाल एककाल पलुनकाल ध्वंसका भूमिकार्मिका कथन रंग कर्षका रामनगर कट्टडाल सकल जनाकर्षका ధీరా సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార భయనాథుడ రావణ తోరుడ రమణీకాంతిల గాత్రుడరా
కట్టినావు, నీ పేరేంది, నీ ఊరేంది, సభవారి ముందు సభలవారు లంకపురమును పరిపాలించినటువంటి నా యొక్క నామాంకితమైన రావణపురమయ్య లంకపురమును పరిపాలించినటువంటి నా యొక్క నామాంకితమైన రావణపురమయ్యని అంటారు. నీ పేరైనా రావణాపురమని అంటారా? ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? చుట్టల రాజధాని 73 రాజ్యములు
తిరిగి వచ్చేదాం కాక పోదాము పద రమ రమణ రామ సుందర నామ దశరథ వరకు మారుడరే కంసయ్యకు
ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటావా? ఆ యొక్క అయోధ్య నగరం పట్టణం నుండి విశ్వామిత్రుల వారు యాజ్ఞమును సఫలం చేసి వారు మిథిలానగరం తోలుకొని పోతున్నారు. ఆ యొక్క యతీశ్వరి వెళుతున్నాం మేము. అలాగే ఇప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణుడు వస్తున్నాడు.
ఊళ్ళో వచ్చి ఉన్నారు. అక్కడ జనక మహారాజు కైమారము జరుగుతున్నాడు. అక్కడ మీ దర్శన ధన్యతలు కానీ మీ బాలకులు ఎవరు? జనక మహారాజా వారు తాటకి శోభలు వధించి 4 యాజ్ఞలు గాంచి సతీయాలకు శాప విమోచన చేసిన మహాబాలకులు పోయినవారు. దీని దేశం దీని ఏ దేశం నాకు తెలుపము. కోశాల దేశము కమరప్పారి కోశాల దేశము కోశాల దేశము కమరప్పారి కోశాల దేశము కమరప్పారి నా కోసము నీరు నయముతో వచ్చి 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 కోశాల దేశము కమరప్పారి కోశాల దేశము కమరప్పారి ఈ కోశల దేశపు రాజులు నా యాజ్ఞను కాపాడుకై నా కొరకు వచ్చుకున్న రాజులు. తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే ఇరలో నా వీరుడకు దేవుడెంతోలే ఇరలో నా వీరుడు ఇరలోనే తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే తల్లిదండ్రులెవరయ్యా తప్పకాదెనుకోలే ఇరలో నా వీరుడకు దేవుడెంతోలే హే బాలకులారా, మీ తల్లిదండ్రులు నామాములను ఒక్కపూడి తల్లి కౌసల్యాదేవి, మా పినతల్లులు కైక సుమిత్ర, మా తండ్రి దశరథ మహారాజు గారు. జన్మ జన్మము నా చేతి నా పాపము జన్మ జన్మము నా చేతి నా పాపము జన్మ
దర్శనంలో ధన్యవంతుడు కానీ ఈ పీఠం పై కూర్చోడు ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసినా 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 హరి భక్త కృష్ణుని ఆనందముతో బ్రోతు 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 ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసినా ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసినా దేవి అక్కడ లంకకి వెళ్ళి చూడము అవును హలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ యొక్క ధనసు నేను ఎంత జరిపినా జరగట్లేదు అబ్బాయి ధనసు ఎంత ఉన్నదిరా అబ్బాయి ధనసు ఎంత ఉన్నదిరా ఎంతయు లేవు తినతించెత్తు లేవకున్నదిరా ఎంతయు లేవు తినతించెత్తు లేవకున్నదిరా అబ్బాయి ధనసు ఎంత బలియమున్నదిరా అబ్బాయి ధనసు ఎంత బలియమున్నదిరా ఎంతయు లేవు తినతించెత్తు లేవకున్నదిరా ఈ యొక్క ధనసు ఎంతయు లేవట్టినా సింతెత్తు కూడా లేవకుంటున్నది కానీ మళ్ళీ ఒకసారి సూచన కాక ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ముత్యంజయ శివ ముక్త రూపహర ముత్యంజయ శివ ముక్త రూపహర ముత్యంజయ శివ ముక్త రూపహర సత్యానందర శివ శంకరహర సత్యానందర శివ శంకరహర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ సేవక ఈ ధనసు ఎంతయు లేవట్టినా చింతెత్తు కూడా నాకు లేవకుంటున్నాను కానీ మళ్ళీ ఒకసారి పోయేదాకా లేవట్టి చూసేదాకా అబ్బాయి ధనసు ఎంత బలియమున్నదిరా అబ్బాయి ధనసు ఎంత బలియమున్నదిరా ఎంతయు లేవు తినతించెత్తు లేవకున్నదిరా ఎంతయు లేవు తినతించెత్తు లేవకున్నదిరా బాబాయి మందిర యమగీతి పాలైతే
కర్మై మందిర ముసిమూర్తి నవ్వురాయ ముసిమూర్తి పాలైతే అబ్బాయి తనకు ఎంత బలమున్నదిరా అబ్బాయి తనకు ఎంత బలమున్నదిరా ఈ యొక్క ధనుసు ఎంత లేవట్టినా చింతకు కూడా లేవకుంటున్నాను. ఇక మనము దేవురం ఎవరికి అట్లుండదో వాళ్ళకే అట్లుంటది. మనకు చేతనే కాకపోయా మనం ఎటువైనా దూరంగా పోకటే ఇక అంతే అదేమున్నది. అట్లనే అంటున్నావా? అట్లనే అంటున్నా. శ్రీరామచంద్రుడు ఆ శివతను సీతను పెళ్లి ఆడడానికి బ్రహ్మదేవుడు రాజుని అప్పుడు పోయి నువ్వు శివదాసుని విడుము. ఆహా ఎదిస్తారా మీ వన్ మీద ఏమున్నా ఆ యొక్క శివధనుసుని తెలిసేదండి కళ్యాణ పాత్ర ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను. సీతను మరి పెళ్ళాడదనిపుడు, సీతను మరి పెళ్ళాడదనిపుడు, సీతను మరి పెళ్ళాడదనిపుడు, సీతను మరి పెళ్ళాడదనిపుడు. ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసెదను. రాముడు శివధనుసును వేసిన శుభసందర్భంలో నాదుడితడు నాకును జోడు ఇరవంగు మాలను నింపుదో సర్వునా సమ్మతముగాడు దేశదమాల ఖ్యాతి గణిపుడం దేశదమాల ఖ్యాతి గణిపుడం నీతి తోడము తురువరులకుడు నీతి తోడము తురువరులకుడు సాధునితగా ప్రాణవల్లభు సాధునితగా ప్రాణవల్లభు నీతి తోడనా కితడే బరుతై నీతి తోడనా కితడే బరుతై నీతి తోడనా కితడే బరుతై నీతి తోడనా కితడే బరుతై దేశదమాల వేగిరముగను దేశదమాల వేగిరముగను దేశదమాల వేగిరముగను దేశదమాల వేగిరముగను అతి వేదముగా ఆనందించే అతి వేగముగా ఆరాధించే అతి వేదముగా ఆనందించే అతి వేదముగా ఆనందించే జై జై రామ జానకి రామ 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 రామ జై రామ జై శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకు జై దేశదమాల ఖ్యాతి గణిపుడం దేశదమాల ఖ్యాతి గణిపుడం. ఇప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుని మేరకు కులహారం ధరించింది. అందరు కూడా ఒక ఈ శుభ సందర్భంలో కరతాళం. అలాగే ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా సీతాదేవి గలములో పూలమాల ధరిస్తాడు. అందరు కూడా ఒకసారి గట్టి కరతాళం కొట్టాలి. జై రాజా రామచంద్ర భగవాన్ की
కానీ ఆ శ్రీరామచంద్ర తల్లిదండ్రులకు శుభపత్రిక పంపము, తీసుకొని రమ్ము. మహారాజా తీసుకొస్తాను. దశరథ మహారాజ్ రాజా రామచంద్ర నీ పేరు, నీ ఊరు, నువ్వు ఎక్కడ వస్తానో నీ స్వభావాన్ని నువ్వు తెలుపుము. అయోధ్యాపూర్ పరిపాలించాడు. నా పేరు దశరథ మహారాజు. అయోధ్యాపురం పరిపాలించినట్టు నీ పేరైన దశరథ మహారాజు. సభదతి కూర్చుండు శ్రీరాములకు కళ్యాణం కలిగి ఉండాలి. నేను రమ్మని అడిగినా ఇప్పుడు అయోధ్య నగరం దశరథ మహారాజు
నాకు సంతానం చేయాలి. అయోధ్య నగరం పరిపాలించినట్టు మహారాజు దశరథ మహారాజు అంటారా? నీ కొడుకులు ఎంతమంది? కొడుకులు ఎంతమంది? ఒక్కడేనా? మరి ట్రై చేయలే? ట్రై చేయలే మళ్ళా? అమ్మా నీ కూడా ట్రై చేయకుండా నన్ను ఒకసారి ట్రై అంటున్నట్టు కదా. పట్టిన నామం కైకాలందురా